నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవకులు వేణుబాబు గారికి, అదేవిధంగా శైలస్ గారికి, అదేవిధంగా డేవిడ్ గారికి, తెలుగు క్రైస్తవ సంఘం విచారణ సంఘ సభ్యులకు, సంఘ పెద్దలకు, స్త్రీలకు, సండే స్కూల్ బిడ్డలకు, యూత్ వర్క్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా తక్కువ సమయం ఉంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని నేను దేవునికి ఆత్మ కలిగి చెప్పగలగాలి, దాంతోపాటు సాక్ష్యాలు కూడా నేను చెప్పగలగాలి. కాబట్టి సంఘాన్ని ఎంతో జాగ్రత్తగా వినియోగించి అనుకున్న సంఘాన్ని నేను ముగిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. యేసయ్య తండ్రి అయిన దేవుడు ఏం చెప్పారంటే, ఆయన అద్వితీయ కుమారునిగా ఉన్నటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సో ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే, తన యందు నమ్మిక ఉంచినటువంటి వారందరినీ కూడా ఆయన రక్షించబోతున్నాడు, ఆయన సహాయము చేయబోతున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన అనేకమైన ప్రాంతాల్లోనికి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలు, అనేకమైన ప్రాంతాలలో అనేక మందికి వాక్యాన్ని బోధించాడు. జస్ట్ ప్రీచ్డ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ ఫాదర్, దేవుని యొక్క తండ్రి యొక్క రాజ్యం గురించి ఆయన ఎక్కువగా బోధించాడు. ఏ విధంగా నువ్వు తండ్రి యొక్క రాజ్యంలో ప్రవేశించాలి, ఎలా ఉంటే తండ్రి యొక్క రాజ్యం నువ్వు వెళ్ళగలుగుతావు, ఎలా ఉంటే కనుక దేవుడితో ఒక సహవాసాన్ని కలిగి ఉంటావు. సో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా సరే కూడా ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటలీ, ఇట్ ఈస్ పర్పస్ఫుల్. అంటే యాదృచ్ఛికంగా ఆయన ఏ ప్రాంతంలోనికి కూడా వెళ్ళలేదు. ఏదో ఒక పర్పస్ అనేది ఉంది, ఏదో ఒక కారణం అనేటువంటిది ఉంది. మన దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో ఈ 4 సువార్తలు మనం గమనించినప్పుడు, ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే కూడా అక్కడ ఏదో ఒక కార్యము చేయడానికో, లేదా ఎవరో ఒకడు యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క అద్భుతాన్ని పొందుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నట్లుగానో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యేసయ్య ఈరోజు మనల్ని తన బిడ్డలుగా అంగీకరించారంటే కనుక ఏదో ఒక కారణం అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వేణుబాబు గారు కానీ, శైలస్ గారు కానీ, డేవిడ్ గారు కానీ, లేదా మీ అందరూ కానీ ఇక్కడ దేశం కానీ దేశంలో, ప్రాంతం కానీ ప్రాంతంలో మీరు ఇక్కడ ఉన్నారంటే కనుక దేవుడు పిలిచాడంటే దేర్ ఈస్ ఏ పర్పస్. ఈ ప్రాంతంలో దేవుడు తన కార్యాలను జరిగించాలనుకుంటూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో దేవుడు తన కృపను మీ పట్ల విడుదల చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో వి ఆర్ కాల్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి చేత మనందరము పిలువబడ్డాము. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ సేస్, క్లియర్లీ సేస్, ఏం చెప్తుందంటే కనుక ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ మనం నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ మనకి సహాయం చేస్తుంది. చూద్దాం ఒక్కసారి లూకా సువార్త 18వ అధ్యాయం. త్వరగా నేను చదివేస్తాను, సమయం లేదు కాబట్టి నేను చదివేసిన వాక్యం చెప్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆయన యెరికో పట్టణానికి సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షము అడుగుకొనుచు ఉండెను. జనసమూహము దాటిపోవచ్చినట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడిచిన వారందరూ వారిని గద్దించిరి. కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేశాడు. అంతటా యేసు నిలిచి వానిని తన ఎదురు తీసుకురామని అడిగింది. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నీకేమి చేయగోరుచున్నామని అడగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానని అనేను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన వాడితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాడు. ప్రజలందరూ చూచి దేవునికి స్తోత్రములు చేశారు. ఈ వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక బ్లైండ్ మ్యాన్, ఒక గుడ్డి అతను మనకు కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కనబడుతున్నారు. దాన్ మల్టిట్యూడ్ ఆఫ్ ది పీపుల్, జన సమూహములు అక్కడ కనబడుతూ ఉంది. జస్ట్ చాలా జాగ్రత్తగా వినండి మన దేవుని బిడ్డ. ఎవరైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో రోజుకు ఒక అధ్యాయం చదవాలి కదా అని యాదృచ్ఛికంగా చదవద్దు. ఎప్పుడైనా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు యు మస్ట్ ఎంటర్ ఆన్ ద సిచ్యువేషన్. ఆ పరిస్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. అక్కడ ఏం జరుగుతుందో మన కళ్ళతో మనం చూడాలి మన దేవుని బిడ్డ. ఎందుకంటే
ఆ దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడు. దేవుడు మాట్లాడుతూ వాక్యం ద్వారా మనతోటి మాట్లాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మన హృదయాన్ని తాకడానికైనా ఇష్టపడతాడు మన దేవుని బిడ్డ. అందుకే బైబిల్ ఎప్పుడు చదువుతున్నా సరే కూడా ఎలా చదవాలంటే, ఇందాక మనం పాట పాడుతున్నాం, యేసు నీవే కావాలి. ఎందుకు మనకు కావాలి యేసయ్య? ఎందుకు యేసయ్య జస్ట్ బర్న్ ఇన్ బెత్లెహేమ్, జస్ట్ హి ప్రీచ్డ్ ద గాస్పెల్ ఇన్ ఇజ్రాయెల్. ఒక ఇశ్రాయేల్ దేశంలో దేవుడు ఒక సువార్తను ప్రకటించాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. సో వీఆర్ లివింగ్ ఇన్ దుబాయ్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్, వేరు వేరు దేశాల్లో మనం నివసిస్తున్నాం. మనం ఎందుకు మనకి యేసయ్య కావాలి అంటే కనుక, యేసయ్య మన జీవితాలను మార్చగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మన జీవితాలను ప్రభావితం చేయగలిగినటువంటి దేవుడు. చెప్పాలంటే కనుక కొన్ని ఒక 70-80 సంవత్సరాల క్రితం, అయితే ఒక 100 సంవత్సరాల క్రితం వెనక్కి పెడితే కనుక మహాత్మా గాంధీ ఒక మాట చెప్తాడు. ఏంటంటే కనుక, ఎవరైనా మిమ్మల్ని కుడి చెంప మీద పడితే ఎడమ చెంప చూపించండి అని. an article says మహాత్మా గాంధీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద పీస్ఫుల్. శాంతికి ఒక కారకుడు అని చెప్పాడు. కానీ గాంధీ గారు ఏం చెప్పారంటే, ఈ మాట ఎక్కడ చదివాను తెలుసా? బైబిల్ గ్రంథంలో యేసయ్య నాకు రిలీజ్ చేశాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పినటువంటి మాట ఇంటర్ప్రిటేషన్, ట్రాన్స్లేషన్ చేశారు మన దేవుని బిడ్డ. జీసస్ క్రైస్ట్ ఈజ్ మోటివేటెడ్ అవర్ లైఫ్. యేసుక్రీస్తు మన జీవితాలను మార్చగలిగే దేవుడు, మన జీవితంలో ఒక ప్రభావితం చేయగలిగేటువంటి దేవుడు అని. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఎరుకో అనే పట్టణానికి ఆయన వెళ్ళాడు. సో బిఫోర్ దట్ we heard about the name of the Jericho. ఎరికో గురించి ఎప్పుడన్నా మనం విన్నామా అంటే కనుక, యెహోషువ గ్రంథంలో ఎరికో గురించి వింటూ ఒక మాట చెప్తాను మీకు అందరికీ. బైబిల్ గ్రంథంలో ఒక ప్రాంతం గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ చెప్పినప్పుడు ఆ స్టోరీ, ఆ హిస్టరీ మనం తెలుసుకోవాలి. ఏదో సాధారణంగా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు మన దేవుని బిడ్డ. ఆ ఎరికో ప్రాంతం గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ ఎరికో ప్రాంతం ఏమేమదంటే కనుక ద ప్లేస్ ఆఫ్ కర్స్, శపించబడినటువంటి ప్రాంతం అది. ఎందుకంటే ఇశ్రాయేలీ లోపలికి రాకుండా గోడ కట్టేసినటువంటి ప్రాంతం అది. దేవుని బిడ్డలకు స్థలం ఇవ్వకుండా అది ఆపేసినటువంటి ప్రాంతం. దేవుడే చెప్పాడు తెలుసా, మీరు 7 సార్లు 6 సార్లు స్తుతించండి, 7వసారి లౌడ్గా గట్టిగా స్తుతించండి, ఆ గోడలన్నీ పడిపోతాయి. When they entered, God said, ఎవరైనా ఎరుకో ప్రాంతాన్ని కడితే కనుక వాడు శపించబడతాడు. ద ప్లేస్ ఆఫ్ కర్స్, శపించబడినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోకి ఎవరు వచ్చారు తెలుసా? యేసయ్య నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. ద పీపుల్ సెడ్, ఐఎమ్ కర్స్, నేను శపించబడ్డా. చాలా మంది ఏం చెప్తారు తెలుసా? నేను పాపం చేశాను, నేను పాపిని, లేకపోతే నేనేదో పాపంలోనే ఉంటూ ఉన్నా, దేవుడు నా ప్రార్థన ఆలకించని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు తెలుసా? పాపులనే ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో పీపుల్ కేమ్, చాలా మంది వచ్చి అంటూ ఉన్నారు, ఏంటి యేసయ్య పాపులతోనే భోజనం చేస్తాడా, పాపులతోనే తింటాడా అని చెప్పినప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, ఈ లోకంలో పాపులని పిలుపు వచ్చింది కానీ నీతిమంతులను పిలువలేదు. Jesus came on this earth. Who are the cursed? ఎవరైతే శపించబడ్డారో, ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే ధ్యానంలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారి దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దట్ డే చూద్దాం 35వ వచనం. ఆ పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డి వాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచు ఉండేది. ఏ బ్లైండ్ మ్యాన్, ఒక గ్రుడ్డి వాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుతూ ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్ ద బుక్ ఆఫ్ లూక్ సేస్, లూకా అనేటువంటి ఒక వైద్యుడి మాట రాస్తూ ఉన్నాడు. ఇంటర్ప్రిటేషన్ బై ది అపోస్టల్ పాల్. అపోస్టల్ పాల్ గారు, లూకా గారు కలిసి రాసినటువంటి సువార్త ఇది. కానీ కొంచెం ఈ పుస్తకానికి వెనక్కి వెళ్ళినప్పుడు మార్కు సువార్తలో ఈ గుడ్డు అనే పేరు రాస్తూ ఉన్నాడు, భక్తమయి అని రాస్తూ ఉన్నాడు. ఈ కాంటాక్ట్ డైరెక్ట్గా విన్నటువంటి వ్యక్తి ఎవరంటే కనుక పేతురు గారు. ఈ జన సమూహంలో పేతురు గారు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఆ గుడ్డువాని యొక్క పేరు నోట్ చేశాడు అనమాట, భక్తమయి అనేటువంటి పేరు. చూద్దాం ఒక్కసారి, మళ్ళీ చదువుదాం. ఆ పట్టణమునకు సమీపించినప్పుడు భక్తమయి త్రోవ ప్రక్కన కూర్చోండి భిక్షమడుగు కొనుచు ఉండేను. ఈజ్ డైలీ వర్క్. ఆయన యొక్క ప్రతి దినము చేసేటువంటి పని ఏంటంటే మన దేవుని బిడ్డలారా భిక్షం అడుగుంటూ ఉంటాడు. హీస్ అ బ్లైండ్ మ్యాన్, కళ్ళు కనిపించవు. ఒకవేళ ఆ ఎరుకో పట్టణంలోనికి ఎక్కాలి అంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. దిస్ ఇస్ నాట్ ఎ ఫ్లాట్ ప్లేస్, అది కొండ మీద కట్టబడినటువంటి ప్రాంతం. అది ఎక్కాలి అనుకుంటే కనుక ఈ భక్తమయ్యి ఎంతమంది కావాలంటే ఒక 2 సహాయం కావాలి. ఎవరో కూడా వచ్చి ఆ మెట్ల దగ్గర లేదా ఇంకెక్కడ కూర్చోబెడితే కనుక ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన వర్క్ చేసుకుని సాయంత్రం మళ్ళీ కొంతమంది వ్యక్తులు అతన్ని తీసుకొని వెళ్ళాలి. ప్రతి దినము కూడా జరుగుతుంది మన దేవుని బిడ్డ.
మెనీ ఇయర్స్ ఈస్ బెకింగ్. చాలా సంవత్సరాలు అతడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా సంవత్సరాలు అతడు అంతే కష్టంలో ఉన్నాడు, అంతే బాధలో ఉన్నాడు. జస్ట్ లిజన్. అనుకుని ఉండొచ్చు, ఒకవేళ నా జీవితం అంతా కూడా నీ విధంగా అడుగుకోవాలేమో, నా జీవితం అంతా కూడా నేను ఈ మెట్ల దగ్గర కూర్చోవాలేమో, నా జీవితం అంతా కూడా నేను ఇక్కడే ఉండాలేమో అని. బట్ దెర్ ఇస్ సంథింగ్ చేంజెస్. ఏదో ఒక మార్పు అనేది అతను చూడడానికి పరలోకంలో దేవుడు రాసి ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేతులు పైకి. హల్లెలూయా. ఐ సెడ్ వెరీ క్లియర్లీ, గాడ్ హస్ రిటన్ ఇన్ ద హెవెన్. దేవుడు పరలోకంలో రాస్తూ ఉన్నాడు. చూడండి, మీరు ఒక భారతదేశంలో ఒక ఆంధ్ర నుంచి రావచ్చు, లేదా తెలంగాణ నుంచి రావచ్చు, ఒక ఊరి నుంచి ఒక ఊరి నుంచి రావచ్చు, కానీ ఇట్ వాస్ రిటన్ ఇన్ ద హెవెన్. ఈ ప్రాంతంలో రావడానికి గల కారణం ఏంటి తెలుసా? పరలోకంలో దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. దేవుడు ఇవ్వకపోతే నేను ఇక్కడికి రాలేదు. మన దేవుడు పెట్టాడు. దేవుడు నన్ను నడిపించకపోతే నేను ఇక్కడికి రాలేదు. ఇట్ వాస్ రిటన్ ఇన్ ద హెవెన్. సమ్ పీపుల్ కేమ్ అండ్ ఆ క్వశ్చన్ టు ద జాన్ బాప్టిస్ట్. ఆ బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఒక ప్రశ్న అడుగుతారు. ఏంటంటే కనుక ఆ యోహాన్ గారు ఆ ప్రక్కన ఎవరో బాప్తిసం ఇస్తున్నారో వాళ్ళని వెళ్ళి మనం ఆపేద్దాం అంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ చెప్తాడు, పరలోకం నుంచి వారు కనికరించబడితేనే కానీ ఎవడు ఏమీయో పొందలేడు. హల్లెలూయా. ఇట్ వాస్ రిటర్న్ ఇన్ ద హెవెన్. ఈ బత్తమీ జీవితంలో కూడా దేవుడికి ఏదో ఒక అద్భుత కార్యాన్ని రాశాడు. మన దేవుని పెట్టాడు, ఏదో గొప్ప కార్యాన్ని రాశాడు. చూడండి అక్కడ ఏం చదువుతుందో చూడండి. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. సమ్ పీపుల్ సే అతను గుడ్డివాడు, కనిపించట్లేదు, కళ్ళు కనిపించట్లేదు, బట్ జనసమూహం యొక్క సౌండ్ అక్కడ వినబడుతుంది. జనసమూహం సైలెంట్గా నడవరు కదా, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. దట్ ఈస్ నాట్ ఎ ఫెస్టివల్ టైం, ఒక పండుగ దినం కాదు మన దేవుడు పెట్టారా. లేకపోతే జనమందరూ రావడానికి ఏదో పెద్ద షో లాంటిది ఏమి జరగట్లా. వెరీ సైలెంట్ డే. బట్ కానీ రోజు జనసమూహం వెళ్తున్నప్పుడు అతనికి డౌట్ వచ్చింది అనమాట. ఎందుకు ఎంత జనసమూహం వెళ్తున్నారు? ఒక వ్యక్తిని అడిగాడు అక్కడ వెళ్తున్నటువంటి వారిని, ఏందయ్యా ఎంతమంది వెళ్తున్నారంటే ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, నజరేయుడైన యేసు ఈ మార్గములో వెళ్ళుచు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వెళ్తున్నారంట? జీసస్ ద నజరేయుడు. నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచు ఉన్నాడు. సో బత్తమయ్యి ఒకసారి బత్తయ్య గురించి ఆలోచిస్తే కనుక అతను అనుకుని ఉండొచ్చు, ఎందుకు నజరేయుడైన యేసుకి ఇంత ఫేమస్ ఏంటి, ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందాడు? ఒక వ్యక్తి వెళితే అంతమంది ఎందుకు వెనకాల వెళ్ళాలి? ఆ ఒక వ్యక్తి వెళితే ఎందుకు అంతమంది ఆయన వెంబడించాలి? ఒకవేళ ఈరోజు మనందరం కూడా ఈ ప్రాంతంలో దేవుని ఆరాధిస్తున్నామంటే ఎందుకు ఆయన మనం ఆరాధిస్తున్నాం? వాట్ హిస్ క్యాపబిలిటీ, ఆయన మన జీవితంలో ఏమి చేయగలడు? రెండు చేతులు పైకి. హల్లెలూయా. జస్ట్ క్వశ్చన్ యువర్సెల్ఫ్. క్వశ్చన్ యువర్సెల్ఫ్. నా జీవితంలో యేసయ్య ఏమి చేయగలడు? నా జీవితంలో యేసయ్య ఏ కార్యాలను జరిగించగలడు? నా జీవితంలో యేసయ్య ఎటువంటి అద్భుత కార్యాలను చేయగలడు? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన దేవుని బిడ్డ, యాజ్ ఏ కామన్ మ్యాన్, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని నేను ఈ ప్రాంతంలో దేవుని చేత వాడబడ్డానికి వచ్చినటువంటి వ్యక్తిని. కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాముఖ్యత నాలో లేదు. మన దేవుని పెట్టారు. ఎంతో వ్యాధులతోనే, ఎంతో కష్టంతో మా జీవితాన్ని ప్రారంభించాం. నేను మా పాస్టర్ గారిని వివాహం చేసుకున్నప్పుడు దేవుని కోసం బ్రతకాలనేటువంటి ఒక ఆశ, దేవుని కోసం జీవించాలనే ఒక ఆశ, యవ్వన కాలంలో వివాహం చేసుకుని మేము దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని ఒక ఆశ కలిగి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయాం. ఒక మారుమూల ప్రాంతంలో ప్రార్థన చేస్తుండేటువంటి వాడు. అవర్ మెయిన్ ఫోకస్ స్టడీయింగ్ బైబిల్. బైబిల్ ఎక్కువగా చదువుతుండే వాళ్ళని ఏమైంది దేవుని పెట్టారు. ఇప్పుడు నా రూమ్లోకి వస్తే కనుక దాదాపుగా 63 బైబిల్స్ ఉంటాయి. నేను చదివేసిన బైబిల్స్ అన్ని కూడా పక్కన పెట్టి మళ్ళీ కొత్త బైబిల్ కొంటూ ఉంటాను. దానికంటే మంచి బైబిల్ కొంటూ ఉంటాను. మళ్ళీ చదివేస్తే మళ్ళీ పక్కన పెడుతూ ఉంటాను. ఒక 4 ఇంగ్లీష్ వర్షన్లు చదివాను. బైబిల్ చదవడం అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడని ఆశ. వాక్యం చదివితే దేవుడు మనతో ఉంటాడని ఆశ. పేదరికంలో బైబిల్ చదవడం ప్రారంభించాను. పాస్టర్ గారితో చెప్పేవాళ్ళం, ఈరోజు 10 అధ్యాయాలు చదువుదాం ప్రారంభంలో. ఎస్, చదివేటువంటి వాళ్ళం. కొంచెం తడబాటు అనేటువంటిది. మరి కొంతకాలం తర్వాత, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 10 అధ్యాయాలు, అలా బైబిల్ ఎక్కువగా చదువుతున్నటువంటి వాళ్ళు.
ఎలా అయిపోయిందంటే మేము బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యవనస్తులు మా దగ్గరికి వచ్చి యేసయ్య గురించి చెప్పాలని ఆశపడేటువంటి వారు. హల్లెలూయా, మాకు యేసయ్య గురించి చెప్పండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అనేక మంది దయ్యాల చేత బాధపడేటువంటి వారు, లేకపోతే వ్యాధుల చేత బాధపడేటువంటి వారు మా దగ్గర తీసుకొచ్చితే మేము ప్రార్థించేటువంటి వాడు, దేవుడు గొప్ప కార్యం చేసేటువంటి వాడు. హల్లెలూయా. అంత ఉన్నతమైన కార్యాలు చేస్తున్నటువంటి సందర్భంలో చాలా చిన్నగా చెప్తారు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి, వాక్యం కూడా ముగించాలి కాబట్టి. అయితే దాదాపుగా ఆ ప్రాంతంలో మేము 32 మంది యవనస్తులకి బాప్తిస్మం ఇచ్చాం. ఎంతమందికమ్మా? 32 మంది యవనస్తులకి, యవన బిడ్డలకి, ఆడవారికి, మగ పిల్లలందరికీ కూడా మేము బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆ ఊరంతా కూడా మాకు వ్యతిరేకమైపోయింది. ఎంత వ్యతిరేకమైపోయిందంటే, ఇక్కడి నుంచో ఏదో ప్రాంతంలో నుంచి మా ప్రాంతంలోకి వచ్చి దేవుని యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడేంటి, అసలు యేసుక్రీస్తే మనం ఇష్టపడం కదా, అలాంటి దేవుడి గురించి చెప్తున్నాడేంటి, వ్యతిరేకించడం ప్రారంభించారు. వ్యతిరేకించడంతో పాటుగా ఆ ఊర్లో కొంతమంది పెద్దలు ఏం చేశారంటే మమ్మల్ని వెలివేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మేము చాలా కొత్త, ఆ ఊరికి కొత్త, ఆ ప్రాంతానికి కొత్త, మాకు అక్కడ ఆచారాలు ఏమి తెలియవు, అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి క్రియలు ఏమి కూడా మాకు తెలియదు. మంది ఉంటుంది వెలివేయాలని అనుకున్నారు. చాటింపు కూడా వేశారు. ఏంటి ఎలా వెళ్తున్నారని చెప్పి అనుకున్నాం. కానీ మా పేరు చెప్పి చాటింపు వేసినప్పుడు మా వైఫ్ ఫస్ట్ క్రై, చాలా ఏడ్చింది. అయ్యా ఇంకా మనం ఇక్కడ ఉండకూడదేమో, ఈ ప్రాంతంలో మనం ఉండకూడదేమో అంటే, లేదు, జస్ట్ మన దేవుని యొక్క నిర్ణయం కోసం మనం ఎదురు చూద్దాం. వి వెయిట్ ఫర్ గాడ్స్ డెసిషన్. దేవుని యొక్క నిర్ణయం కోసం ఎదురు చూద్దాం. ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం. అటువైపు మా అత్తగారు వచ్చారు, మా అమ్మగారు వచ్చారు. ఆ రోజు మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభా మాతో మాట్లాడు, ప్రభా మాట్లాడు మాతో మాట్లాడదు. పాట పాడుతున్నాం, గట్టిగా పాడుతున్నాం. ప్రార్థన అయిపోయింది, తలుపు కొట్టిన తర్వాత ఇంకేం మాట్లాడితే ఏసే కోసం మీరు అంటూ ఉన్నారు, ఏసే అంటున్నారు, అతని కోసమే కదా మీరంతా ఈ ఊళ్ళో పాడేది, ఈ దేవుడు విడిచిపెట్టేసి వచ్చేయండి అని చెప్పి మమ్మల్ని ఎంతో డిస్కరేజ్ చేసేటువంటి వాడు మేము దేవుని పెట్టారు. అయినా సరే టేక్ ఎ డెసిషన్ దట్ దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసమేమో చనిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మాకు కావాలి, యేసే మాకు కావాలి. వి హావ్ స్టార్టెడ్ అవర్ లైఫ్ విత్ జీరో స్టేజ్ మేము ప్రారంభించాం. అట్ ద టైం నేను MBA కంప్లీట్ చేశాను, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. MBA కంప్లీట్ చేసి అప్పటికే నేను ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఆ ఫ్లోర్ మేనేజర్గా నీకు జాబ్ ఇస్తున్నాం, 18,000 శాలరీ, బట్ ఆదివారం ఖచ్చితంగా వచ్చి నువ్వు డ్యూటీ చేయాలి. వచ్చి చెప్పాను పాస్టర్ గారు, ఆదివారం డ్యూటీకి రమ్మన్నారంటే వదిలేంటి, వెళ్ళదు. ఇంకో జాబ్కి వెళ్ళాను, ఇంకో జాబ్ కదా, సేమ్ అంతే, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, వెరీ గుడ్ జాబ్, కానీ ఆదివారం డ్యూటీకి రావాలి, వదిలేయండి. ఒకవేళ దేవుడి కోసం బ్రతికితే బ్రతుకుతాం, లేకపోతే చనిపోదాం, కానీ ఆదివారం మాత్రం దేవుడిని మనం విడిచిపెట్టవద్దు. హల్లెలూయా. జస్ట్ యూ హ్యావ్ ట్రైడ్ టు సాటిస్ఫై గాడ్. దేవుడిని మేము సంతోషపెట్టడం ఆశపడ్డాం, మేము నిందించబడ్డాం, మేము అవమానించబడ్డాం, మేము కన్నీరు కార్చాం, కానీ దేవుడిని మేము సంతోషపెట్టడానికి చూస్తే మన దేవుని బిడ్డ. మీలో చాలా మంది ఈ రోజులో చాలా మంది రాలేకపోయారు. సమ్ ప్రాబ్లమ్స్, సమస్యలు, కష్టాలు, ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒకటి, దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం దేవునికి ఇవ్వాలి. 2 చేతులు పైకి. హల్లెలూయా. చూడండి ఇక్కడ వాడు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడు. జీసస్ క్రైస్ట్ పాస్డ్ ఆన్ దిస్ వే. నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్, ఇట్ ఈస్ అ పర్పస్ఫుల్లీ. ఏదో యాదృచ్ఛికంగా యేసు వెళ్ళట్లా, ఏదో ఒక కారణం అక్కడ ఉన్నది. ఆ కారణం ఏంటో తెలుసా? భర్తమయ్య అనే గుడ్డివాడు అక్కడ ఉన్నాడు. 2 చేతులు పైకి. హల్లెలూయా. యేసు ఈ రోజు మన దగ్గరికి వచ్చే కారణం ఏంటో తెలుసా? మనలాంటి పనికిరానటువంటి వారి కోసం, ఎందుకు పనికిరాని జీవితాలను ఒక ఉన్నతమైన జీవితంగా మార్చడం కోసం. అనుకుంటూ ఉంటాం మన దేవుని పెట్టారా, మన దగ్గర ఏమీ లేదని, కానీ మన దగ్గర ఏముందో తెలుసా? ఈ లోక రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి ఉన్నది. హల్లెలూయా. ఈ లోక రక్షకుడైన యేసు యొక్క మహిమ మన దగ్గర ఉన్నది. అందుకే ఈ భర్తమయ్యి అంటూ ఉన్నాడు కదా, నజరేయుడైన యేసు వెళుతూ ఉన్నాడని చెప్తూ ఉండగా, జస్ట్ ఈ కాల్డ్ జీసస్. నజరేయుడైన యేసు అని పిలవలేదు మన దేవుని పెట్టాలి. జస్ట్ వెరిఫై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 38వ వచనం. అప్పుడు భర్తమయ్యి ఏమన్నాడంటే, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాను. 2 చేతుల పైకి. హల్లెలూయా. హి ఇస్ నాట్ కాల్డ్ జీసస్ యాస్ నజరేయుడైన యేసు అని పిలవలా, దావీదు కుమారుడా అని పిలిచాడు. జస్ట్ ఇమాజిన్,
ఒక్కసారి ఆలోచించండి, గుడ్డివాడు ఎక్కడో విన్నాడు, ఈయన లోకరక్షకుడైన దేవుడు అని విన్నాడు. ఈయన ఎక్కడో విన్నాడు, ఈయన నజరేయుడైన యేసు దావీదు కుమారుడు అని విన్నాడు. బైబిల్ గ్రంథంలో దావీదు కుమారుడా అని మొదట ఒప్పుకున్న వ్యక్తి భర్తమైన గుడ్డివాడు మాత్రమే. 2 చేతులు పైకి హల్లెలూయా. అంటే రిచ్ పీపుల్ కెనాట్ కంఫెస్. ధనవంతులు ఈయన నజరేయుడైన యేసు అని చెప్పలేకపోయారు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఈయన నజరేయుడైన యేసు అని ఒప్పుకోలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి యూదులు ఈయన ప్రధాన యాజకులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు ఈయన దావీదు కుమారుడని ఒప్పుకోలేకపోయారు. కానీ ఒక గుడ్డివాడు చెప్తున్నాడు, ఈయన దావీదు కుమారుడైన యేసు. హల్లెలూయా. దావీదు కుమారుడైనటువంటి క్రీస్తు. జస్ట్ హ్యావ్ మర్సీ అపాన్ మీ. ఏమన్నాడు తెలుసా? ప్రభువా నన్ను కరుణించుము, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను కరుణించిన యేసయ్యా. ఒకసారి ఆలోచిద్దాం మన దేవుని పెట్టాం. భర్తమయ్యి ఈ లోకంలో భర్తమయ్య గురించి మనం ఆలోచిస్తే, ఈ కాంటెక్స్ట్ లో భర్తమయ్య గురించి మనం ఆలోచిస్తే అతను ఒక గుడ్డివాణిగా ఉన్నాడు. కానీ ఈ లోకంలో చాలా మంది విశ్వాసులుగా ఉన్నటువంటి వారు దే ఆర్ స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయమైనటువంటి గుడ్డివారిగానే ఉండిపోతున్నారు. ఏదో మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికి మాట చెప్పడం. నేను చెప్తాను మిమ్మల్ని దేవుని పెట్టాను. ఒక సహోదరి, కోయట ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, అయ్యగారండి శుక్రవారం తెల్లవారుజామునే మేము అది వేస్తున్నాం, ఏంటి ఇల్లు కట్టడానికి పునాది వేస్తున్నాం, కరెక్ట్గా మీరు 3:45 ఎక్కడ ఉండాలో తెలుసా? మా ఊర్లో ఉండాలని చెప్పి. ఎన్ని గంటలకు ఉండాలమ్మా? 3:45. టైమింగ్ ఏంటి అలా పెట్టారు? కొంచెం నాకేదో గలిబిలిగా అనిపించింది, ఆశ్చర్యంగా అనిపించింది. 3:45 కంటే ఆ ఊర్లో అన్ని గంటలు తీసుకుపోతారేమో అనుకున్నాను. హల్లెలూయా. ఓకే, 3:45కి వస్తానమ్మా, నేను నన్ను ఎవరు పికప్ చేసుకుంటానంటే మీరేం కంగారు పడవద్దు, సాయంత్రం కల్లా మీరు వచ్చేస్తే అక్కడ మీకు ఆ ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఉండండి. 3:45కి వచ్చి మిమ్మల్ని లేపుని తీసుకెళ్తారంటే నాతో పాటు ఒక ముగ్గురు పిల్లలు తీసుకెళ్ళి ఏమన్నా నాతో పాటు ఎప్పుడు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు, వస్తారనమాట. సో వెళ్ళాం. మేము నలుగురు వెళ్ళేటప్పటికి రూమ్ అంతా చాలా బాగుంది, చాలా మంచిగా అరేంజ్ చేశారు. 3 గంటలు అయ్యేటప్పటికి పెద్ద పెద్ద డ్రమ్ సౌండ్ వినపడుతుంది, డబ్బు సౌండ్ వినపడుతుంది. ఓహో, పాటలు పాడుతున్నారు అనుకుంటే వీళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారేమో అనుకుంటున్నాం. హల్లెలూయా. ఏంటి మేమందరూ రెడీ అయ్యి 3 అయిపోయింది కదా, మంచిగా సౌండ్ వస్తుంది. బయటకు వచ్చేసరికి ఒక ఆవుకి గంటలు గట్టి తీసుకెళ్తున్నారు. ఆవుకి గంటలు గట్టి తీసుకెళ్తున్నారు. ఆ ముందర సిద్ధాంతం నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళి ఫోన్ చేశాను ఆవిడకి, అమ్మ అంతా బాగానే ఉంది కానీ ఆవుని తీసుకెళ్తారు ఏంటమ్మా అంటే, ఫస్ట్ సిద్ధాంత్ గారు టైం ఇచ్చారండి, ఆయన చేసిన మీరు ప్రార్థన చేయండి అంటే ఒక మాట చెప్తానమ్మా, మీకు ఏసే కావాలా? అది ఏసే కావాలంటే కనుక ఇది ఆపేసేయండి, కావాలంటే కనుక మీరు అది కంటిన్యూ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతానంటే పాస్టర్ గారు మా ఆయన గారు ఒప్పుకోరేమో. ఓకే, ఒప్పుకోకపోతే పర్లేదమ్మా, నేను వచ్చాను కదా, హ్యాపీగా వెళ్ళిపోతా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మళ్ళీ మీ మధ్యలో ఏసీని తీసుకొచ్చి మీకు ఏదైనా ఇబ్బంది అయిందంటే నేను ఇబ్బంది పడాలి, మా దేవుడు ఇబ్బంది పడాలి, నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్పి మా యవనస్తులు ఏం చెప్పారంటే తీసుకొచ్చారు, వెళ్ళిపోదాం మనం అని చెప్పి తిరిగి వచ్చారు. హల్లెలూయా. అట్లా 3 నెలలకి ఆమె ఫోన్ చేస్తుంది, పాస్టర్ గారండి ఇల్లు పునాది వేసాం కానీ మధ్యలో ఆగిపోయింది పాస్టర్ గారు, చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలా? ఎందుకు చేయాలమ్మా? యువర్ హౌస్ కన్స్ట్రక్షన్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. నీ ఇల్లు కట్టడానికి ఎవరికి నువ్వు బాధ్యత అప్పచెప్పో? దేవుడిగా కాదు. ఎవరికి అప్పచెప్పో? సమక్షాలకు అప్పచెప్పో, వారిని అడగొచ్చు కదా. హల్లెలూయా. ద మెనీ క్రిస్టియన్స్ ఇన్ ద స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయమైనటువంటి గుడ్డితనం. మాస్టర్ గారు ప్రార్థన చేయండి, నాకు రాత్రి నిద్ర పడట్లా, ఏదో గాలి పడిపోతుంది, ఏదో కల్లో చేస్తారు, ప్రార్థన చేయండి. మాస్టర్ గారు ఎంతో భారంతో ప్రార్థన చేస్తారు, పొద్దునే కాంట్రాడిక్షన్ వస్తుంది. స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఏదో చెప్తాను మన దేవుని పెట్టారు, ఆత్మీయమైనటువంటి గుడ్డితనం. ఎంత ఆత్మీయమైన గుడ్డితనమో తెలుసా? దేవుడు నమ్మలేరు వాళ్ళు, సంపూర్ణమైన విశ్వాసం లేదు వాళ్ళకి. అందుకే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మార్చి మీకు గుర్తు చేస్తాను, చూద్దాం మన దేవుని పెట్టారు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ద ఆర్టిఫిషియల్ మ్యాన్, ఎవరైతే ప్రకృతి సంబంధమైన మనుషున్నాడో దేవుని విషయములను అంగీకరింపడు. అవి అతనికి వ్యతిరేకముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేత వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 2 చేతులు పైకి. హల్లెలూయా.
హల్లెలూయా. అండ్ ఆర్టిఫిషియల్ మ్యాన్. బైబిల్ పట్టి చర్చలో చేస్తే దేవుడే కాక మనతో ఉండదు, మన దేవుని పెట్టాలి. ఒకసారి ఒక ప్రాంతంలో బైబిల్ పంచడానికి వెళ్తే, కొత్త నిబంధన పంచడానికి వెళితే ఒక వృద్ధురాలు వచ్చేంటూ ఉన్నది. అంటే ఒక 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటాయి. ఆమె వచ్చేంటూ ఉన్నది, అయ్యా పెద్ద బైబిల్ ఉంటే నాకు ఇవ్వండి అంటే, ఏమో నీకు ఇప్పుడు కొంచెం బైబిల్ లేదా అంటే, అవన్నీ పాత అయిపోయినట్టు పెద్ద బైబిల్ ఉండంటే, అమ్మో ఎక్కువ చెబుతుందేమో, తప్పకుండా ఇస్తానమ్మా, తేలేదు ఇప్పుడు తేలేదు నేను ఎప్పుడు తీసుకొస్తాను, నీ ఫోన్ నెంబర్ అంటే ఇచ్చింది. పెద్ద బైబిల్ తీసుకొస్తాను, నువ్వేం చేస్తావంటే, ఏం లేదంటే తల దగ్గర పెట్టి పడుకుంటా. పెద్ద బైబిల్ ఎందుకంట తల దగ్గర పెట్టి పడుకుంటా. ఎందుకు పడుకుంటుంది? ఆమెకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, తల దగ్గర పెట్టుకుంటే సాతాను రాడు. మీరు ఈ గదులు ఎక్కడ పెట్టినా సాతానుడు వస్తాడు. హల్లెలూయా. కిరణ్ మాట అర్థమైంది మీకు? గదులు ఎక్కడ పెట్టినా సాతానుడు వస్తాడు. కానీ వాక్యాన్ని హృదయంలో పెట్టు, సాతానుడి దగ్గరికి రాలేడు. 2 చేతుల పైకి. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు చెప్పండి, హృదయ శుద్ధి గలవారు. ఎవరు హృదయ శుద్ధి గలవారు? దేవుడిని కలిగి ఉన్నవారు మాత్రమే హృదయ శుద్ధి గలవారు. హల్లెలూయా. ఎవరు దేవుడు అంటే కనుక యోహాను సువార్త 1:14 చెప్తుంది, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణంగా నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుణ్ణి కలిగి ఉంటే, ఆ వాక్యాన్ని కలిగి ఉంటే గనక మనము ధన్యులుగా మార్చబడతాం. ఆ వాక్యము కలిగి ఉంటే గనక సాతానుడు మనం చూసి భయపడతాడు. వాక్యము కలిగి ఉంటే గనక దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. మన దేవుని పెట్టాలి. అందుకే ద స్పిరిచువల్ బ్లైండ్ మస్ట్ లీవ్ ద స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆత్మీయమైనటువంటి గుడ్డితనాన్ని విడిచిపెట్టి మన దేవుని పెట్టాలి. ఆత్మీయమైనటువంటి గుడ్డితనాన్ని కలిగి ఉండదు. ఇండియాలో ఎవరో ఫోన్ చేసి దైవం వస్తున్నారు, సాధారణ వస్తున్నాడు అంటే ఏవేవో చెప్పొద్దు. గాడ్ విల్ డూ ఎ మిరకల్. యేసయ్య అద్భుతాన్ని చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. నా యేసయ్య చేయకపోతే బయటికి వెళ్ళు, నా యేసయ్య చేయకపోతే వేరే దగ్గరికి వెళ్ళు. కానీ నా యేసయ్య ఈ లోకంలో సమస్తము చేయగలడని మన దేవుని బిడ్డ. మరొక మాట చూపిస్తాను చూడండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము ప్రకాశింపకుండానట్టు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. హల్లెలూయా. Some of the people are blindness. ఏదో భక్తమై గుడ్డివాడు అనుకుంటూ ఉన్నాం. భక్తమై ఎక్కడో యేసయ్యని చూసి గుడ్డివాడుగా ఉన్నాడు అనుకుంటూ ఉన్నాం. మనలో చాలా మంది ఆత్మీయమైనటువంటి గుడ్డితనాన్ని కలిగి ఉన్నప్పుడు మన దేవుని పెట్టాలి. We never see the God presence. దేవుని యొక్క ప్రసన్నత మనం చూడలేకపోతున్నాం. దేవుని యొక్క మహిమను మనం చూడలేకపోతున్నాం. దేవుని యొక్క కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఒకసారి ఒక సహోదరి మా దగ్గర తీసుకుని వచ్చి పాప దయ్యం పట్టుకుని ప్రార్థన చేయమని మేము దేవుడు పెట్టారా. ఆమెని అంతకుముందే ఒక వ్యక్తి దగ్గర తీసుకువెళ్తే చెప్పడంటే, ఈ తాడు కడితే కనుక మీ దగ్గర పాప దగ్గర దయ్యం అనేది సాధన అనేది రాదంటే, తాడు ఖరీదు 15,000. ఎంతమ్మా? 15,000. నేను అబద్ధం చెప్పట్లా. ఒక 3 సంవత్సరాల క్రితం నా ఫేస్బుక్లో వెనక్కి వెళ్తే కనుక ఆ తాడు ఫోటో పెట్టింది, దాన్ని కాస్ట్ పెట్టాను. ఇది అబద్ధం చెప్పట్లేదు. క్రిస్టియన్ పీపుల్ దే ఆర్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఈ లోకంలో యేసయ్యను నమ్మకపోతే కనుక మన దగ్గర ఏ రాదు, ఆశీర్వాదం అనేది రాదు. యేసయ్యను నమ్మకపోతే కనుక కార్యాలను మనం చూడలేదు. యేసయ్యను నమ్మకపోతే కనుక ఆయన మహిమను మనం పొందుకొని మన దేవుని పెట్టాలి. చాలా తక్కువ సమయం ఉంది, నేను ముగించేస్తాను. చూడండి ఇక్కడ లూకా సువార్త 18. ఎస్, ఆ భర్తమై పిలుస్తున్నాడు కదా, ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వారు ఏమంటున్నారంటే, కేకలు వేయకు ఊరకుండుమని చెబుతూ ఉన్నారు. 2 చేతుల పైకి. హల్లెలూయా. హల్లెలూయా. డిస్కరేజింగ్ పీపుల్. ఇంకా చెప్పాలంటే కనుక నువ్వు ప్రార్థనలో ఉంటే నేను వెనక్కి లాగేటువంటి వారు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అబ్బాబా బైబిల్ కొట్టి వెళ్ళిపోతున్నాడులే అనేటువంటి వారు, నువ్వు ప్రార్థన చేస్తే కనుక నిన్ను హేళన చేసేటువంటి వారు. ద మెనీ పీపుల్ దే డిస్కరేజింగ్ యూ. మేము దేవుడు పెట్టారా, మన విశ్వాసంలో ఉన్నప్పుడు మనలను వెనక్కి లాగేవారి వైపు చూడొద్దు, మనం పైకి తీసుకొచ్చే యేసయ్య వైపు చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. వెనక్కి లాగేవారు ఎప్పుడు అక్కడే ఉండిపోతారు. చాలా చాలా జాగ్రత్తగా వెనక్కి లాగేవాడు ఎప్పుడు కూడా అక్కడే ఉండిపోతారు.
కానీ మనం నమ్మినటువంటి యేసయ్య ఎంత గొప్ప దేవుడు తెలుసా, మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళగలుగుతాడు మన దేవుని బిడ్డ. అందుకే యేసయ్య యొక్క శక్తిని తెలుసుకున్నాడు. జస్ట్ ఈస్ ప్లీడింగ్, దావీదు కుమారుడు నన్ను కరుణించు. హీఈస్ అ ప్లీడింగ్. ఎంత గట్టిగా అరుస్తున్నాడు తెలుసా, ప్రజలందరూ ఊరుగా అంటే వాళ్ళకంటే గట్టిగా అరుస్తున్నాడు. రెండు చేతులు పైకి హల్లెలూయా హల్లెలూయా. జస్ట్ లెర్న్ హౌ టు అప్రోచ్ జీసస్. దేవుడిని ఎలా కలవాలో నేర్చుకోండి. ఎలా తెలుసా మన దేవుని పెట్టారా, సైలెంట్గా ప్రార్థన చేయడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు గట్టిగా దేవుడిని పిలువు. హల్లెలూయా. గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యు. దేవుడిని కొరకు ద్వారాలను తెరుస్తాడు. జీసస్ ఆన్సర్. యేసయ్య నెక్స్ట్ వచ్చిన మనం చదువుతుంటే కనుక ఇంకా 10 నిమిషాలు మాత్రం ముగించేస్తాను. ఆ గుడ్డి వ్యక్తి అరుస్తూ ఉంటే యేసయ్య వెనక్కి తిరిగి చూసి ఆ వ్యక్తి ఒకసారి చూడండి, వై హీ ఈస్ కాలింగ్ మీ, ఎందుకు నన్ను పిలుస్తూ ఉన్నాడంటే, ప్రభు అతను గుడ్డివాడు ప్రభు, He is a creator of the world. ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు. He is a savior of the world. ఈ లోకాన్ని రక్షించినటువంటి దేవుడు, ఈ లోకాన్ని ఒక మాదిరికరంగా చేసినటువంటి దేవుడు ఒక గుడ్డివాడు పిలిస్తే వెనక్కి తిరిగి పిలుస్తూ ఉన్నాడు, అతను నాకు కావాలి. రెండు చేతులు పైకి హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఓటు రాస్తే నగ్గినటువంటి వాడిని పిలిస్తే వస్తారా? రా. నీకు అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతారు మన దేవుని పెట్టారు. ఒక ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఉందా, మంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ ఉందా, ఈవెన్ ఒక ఎమ్మెల్యేని కలవడానికి అపాయింట్మెంట్ ఉందా అంటారు. కానీ ఈ లోక రక్షకుడైన యేసుని కలవడానికి అపాయింట్మెంట్ లేదు. నువ్వు మోకరించి ప్రార్థిస్తే నీ దగ్గరికి తిరిగి వచ్చి నీకు ఏం కావాలని అడిగే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. వాట్ ఎవర్ యు వాంట్, బైబిల్ సేస్ వాట్ ఎవర్ యు వాంట్ సీక్ మీ. మత్తయి సువార్త 7:7 మత్తయి సువార్త 20:22 ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15:7 మొదటి యోహాను 5:15 ఏం చెప్తారో తెలుసా, నీకేది కావాలో నన్ను అడుగు. వాట్ ఎవర్ యు వాంట్, ఎనీథింగ్, నీకేం కావాలో నన్ను అడుగు, నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. జస్ట్ ఐ విల్ చేంజ్ యువర్ సిచ్యువేషన్స్. నీ పరిస్థితులు నేను మార్చబోతున్నాను. ఎలా మార్చబోతున్నాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, వెలివేశారు, తినడానికి లేదు, ఇంట్లో మమ్మల్ని చూడడానికి వచ్చేటువంటి వారు ఎవరు లేరు, ఏడుస్తున్నాం ప్రభా ఏం చేయాలంటే, మై వర్క్ వాస్ డన్ హియర్, ఈ ప్రాంతంలో నా పని అయిపోయింది, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. వచ్చాం, దేవాలయం వచ్చాం, ఇల్లు అద్దె కట్టడానికి కూడా లేవు, అయినా సరే పర్వాలా, జస్ట్ ప్రే ప్రార్థించండి. సంవత్సరాలు గడుస్తున్నాయి మా దేవుని పెట్టారా. మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఒకసారి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారు మా ఇంటికి వచ్చి, క్రాంతి కుమార్ గారి ఇల్లు ఉందా అంటే, ఎస్ ఇదే, లోపల రండి అని చెప్పారంట. బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి అంటూ ఉన్నారు, దేవుడు అప్పుడు మీ పరిస్థితి ఉందో ఇప్పుడు దేవుడు ఎంత దీవించాడు తెలుసా, నా ఇంట్లోకి వస్తే కనుక వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా సరే కూడా దేవుడు ఇంత ఆశీర్వదించాడు ఏంటి అని. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, అని ఎవరు నేనేం చేయలే, ఏం చేస్తాను తెలుసా, మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాను, దేవుడు పరిస్థితులు మార్చగలిగాడు. హల్లెలూయా. ఎంత ఉన్నతంగా మార్చగలిగాడు తెలుసా దేవుడు బిడ్డ. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ముందు నేను నిలబడ్డా, పాస్టర్ గారికి మెసేజ్ చేశాను, పాస్టర్ గారి ప్రాంతంలో నేను రావాలి, సో రోజు అవకాశం ఉన్న వాకింగ్ చెప్పి వెళ్ళిపోతాను. ఇసుకించలేదు, లొకేషన్ పెట్టండి అంతే సరిపోదు. ఎక్కడ పాస్టర్ గారు ఏ బస్ ఎక్కాలి, ఎక్కడికి ఎక్కాలి ఏం అడగల, జస్ట్ ఐ ప్రేడ్, ప్రభా ఎలా నడిపించు, కారు కూడా పంపించింది అనుకో, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను. హల్లెలూయా. హీఈస్ మోస్ట్ డిజిటల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో జ్ఞానం కలిగిన దేవుడు యేసయ్య. ఐ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎంబీఏ చదివాను, బీఈడీ చదివాను, ఎల్ఎల్బీ చదివాను, ఒక హైకోర్టు అడ్వకేట్గా రిజిస్టర్ అయ్యాను, కానీ వర్క్ చేయట్లా. బట్ వీటన్నిటికంటే నన్ను నడిపించగలిగేది ఈ బైబిల్ మాత్రమే. ఈరోజు ఈ చేతున్న ప్రియమైన దేవుని పెట్టారా, నా పక్కన ఎవరు వస్తున్నా సార్, నా సర్టిఫికేట్స్ ఫైల్ మొయ్యరా అంటే, అన్న ఇవన్నీ ఏంటి, జిరాక్స్ కాపీ చూపించాను, మొత్తం అన్నీ ఒరిజినల్స్ మొయ్యలేకపోతున్నాను. వాటన్నిటికంటే కూడా ఈ బైబిలే నా జీవితాన్ని మార్చగలిగింది, ఈ బైబిలే నాకు సమస్తాన్ని ఇవ్వగలిగింది. మీకు కూడా చెప్తుంది మన దేవుని పెట్టారు, ఇక్కడ కూర్చున్నాను. యు నాట్ ఏ కామన్ పీపుల్, సో యూ హ్యావ్ అ స్పెషల్ పవర్. దేవుని యొక్క అద్భుతమైన శక్తి మీలో ఉంది. ఎప్పుడు ఏసేపు తప్పు చేయదు, ఆయన మాట ఇచ్చాడు కదా, నేను నీతో ఉండబోతున్నా, నేను నీకు తోడే ఉండబోతున్నా, నేను ఎప్పటికీ విడువను గెలవా. విడువడికి నేను దేవుని పెట్టాను. మీరు పనిచేస్తూ ఉంటారు కదా, ఆ ప్రక్కన నిలబడతాడు ఆయన. మీరు ఏదో వర్క్లో ఉంటారు కదా, ఆ ప్రక్కన నిలబడతాడు. మీరు ఏడుస్తూ ఉంటారు కదా, మీ వైపు చూస్తుంటాడు. హీ ప్రామిస్డ్ us. ఆయన ప్రమాణం చేశాడు మన దేవుని పెట్టాలి. మన కష్టాలైన ఉంటాడు, మన బాధలైన ఉంటాడు, మన శ్రమలైనా ఉంటాడు.
జీసస్ ఈజ్ ద మోస్ట్ లవబుల్ పర్సన్. ఈ లోకంలో ప్రేమించగలిగే దేవుడు యేసయ్య మాత్రమే. అందుకనే భర్తని అంటున్నాడు కదా, అయ్యా నా కళ్ళు కావాలయ్యా అంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబోతుంది. ఈరోజు ఇక్కడ నువ్వు ఏ పర్పస్ దగ్గర నాకు తెలియదు, సేవకులకు తెలియదు, నాకెవరికి తెలియదు, కానీ నీ విశ్వాసం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది. ఎనీ వీసా ప్రాబ్లం, అయితే ఇంటి దగ్గర సమస్య, నీ బిడ్డ నీ మాట వినకపోవచ్చు, నీ భర్త నీ భార్య నీ మాట వినకపోవచ్చు, ఎనీ ప్రాబ్లం నీ విశ్వాసం ద్వారా అద్భుతాన్ని చూడబోతున్నావు. నీ విశ్వాసం ద్వారా కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. జస్ట్ అ ఫ్యూ థింగ్స్. సీక్ జీసస్. యేసయ్యని అడుగుతాను, యేసయ్య నా విశ్వాసం నన్ను బలపరచు ప్రభువా. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. యేసయ్య నా విశ్వాసం ద్వారా కార్యాలు జరిగించు ప్రభువా, నా విశ్వాసం ద్వారా అద్భుతాలు జరిగించు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోనా, నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోనా. చెప్పకూడదు దేవుని దీని యొక్క చక్కని వర్తమానం శారీరక అంధత్వమే కాదు, ఆత్మీయ అంధత్వం కలిగిన క్రైస్తవ సమాజం కూడా